హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వినీత్ తివారీ అందజేసిన విరచిత అంశం ఐడా తౌమా సులేమాన్ ప్రశ్నించే గొంతు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. ఐడా తౌమా సులేమాన్ ప్రశ్నించే గొంతు అనేటువంటి అంశాన్ని వినీత్ తివారీ రచించి అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తున్నాను. ఇప్పుడు వినండి. ప్రశ్నించే గొంతు కోసేయడమే జెరూసలంలో ఐడా టౌమా సులేమాన్తో మాట్లాడినప్పుడు మన దేశంలోని అనేక మంది ఉద్యమకారులు గుర్తొచ్చారు. ఇజ్రాయిల్ పార్లమెంటు సభ్యురాలైన 61 ఏళ్ల ఐడా టౌమా సులేమాన్ నెసెట్ను చూసినప్పుడు జర్మన్ మహాకవి బెర్టోల్డ్ బ్రెక్ట్ యుద్ధరంగానికి సంబంధించి రాసిన కవిత గుర్తొచ్చింది. జనరల్, మీ ట్యాంక్ అపార శక్తి కలది, అడవులను కూల్చేస్తుంది, 100 ప్రాణాలను నలిపేస్తుంది. అయినా దానికి ఒక బలహీనత ఉంది. దాన్ని నడిపించడానికి ఒక మనిషి అవసరం. జనరల్, మీ బాంబర్ ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతుంది. తుఫాను కన్నా వేగంగా, ఏనుగు కన్నా భారంగా మోస్తూ అయినా దానికి ఒక లోపం ఉంది. దాన్ని సంరక్షించేందుకు ఒక మెకానిక్ కావాలి. జనరల్, మనిషి అత్యంత ఉపయోగకరమైన ఆయుధం. అతడు ఎగరగలడు, చంపగలడు కూడా. కానీ అతడిలోని అసలు లోపం ఇదే: అతడు ఆలోచించగలడు. అంటే ఆలోచన ఉన్నా ఆలోచించలేకపోతున్నాడంటూ ఇక్కడ కవి బెర్టోల్డ్ బ్రెక్ట్ ఉద్దేశం అది. ఐడా అరబ్ క్రిస్టియన్ మూలాలున్న ఇజ్రాయిల్ పౌరురాలు. కానీ తనను తాను నాస్తికురాలిగా ప్రకటించుకుంది. ఆమె ఇజ్రాయిల్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు, హదాష్ కూటమికి ప్రతినిధి, ఒక ఫెమినిస్ట్. ఇజ్రాయిల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అల్ ఇత్తెహాద్ పేరుతో అరబిక్ భాషా పత్రిక సంపాదకురాలు ఆమె. ఇజ్రాయిల్లో ఆ పదవిని చేపట్టిన తొలి ఏకైక మహిళ ఆమె. ఇజ్రాయిల్లోని అరబ్ పౌరుల కోసం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీలో సభ్యురాలైన తొలి మహిళ కూడా ఆమె. ఆమె ఇజ్రాయిల్ పౌరుల హక్కుల కోసం, పాలస్తీనా ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది. ఇజ్రాయిల్లో మహిళల వివాహ వయస్సును 17 నుంచి 18 ఏళ్లకు పెంచుతూ చట్టాన్ని చేసి నెసెట్లో ఆమోదింపజేసిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ. ఈ రచయితగా వినీత్ తివారీని నేను ఆమెతో సంభాషిస్తున్నప్పుడు భారతదేశంలో జరుగుతున్న ఎన్నో విషయాలు నాకు గుర్తుకొచ్చాయి. ఇజ్రాయిల్, భారత్ రెండూ ప్రజాస్వామ్య దేశాలే. కానీ హిట్లర్ ప్రజాస్వామ్య ముసుగుతో ఫాసిస్టులా పాలించాడు. ఈ రోజున భారత్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. పెట్టుబడిదారీ పాలకవర్గం ప్రజాస్వామ్యం పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలకు చట్టబద్ధత కల్పిస్తుంది. ఐడా ఆమె ఏమన్నారంటే, ఇజ్రాయిల్ పౌరులమనే కారణంతో మాకు కొన్ని హక్కులు లభించాయి. ఈ మట్టికి చెందిన ఇజ్రాయిలీ
అరబ్ పౌరులం కాబట్టి మేము ఇక్కడ మా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని మా సమస్యలను రాజకీయాల్లో లేవనెత్తాం. ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద గొంతెత్తాం కూడా. కానీ ఇది 2 సంవత్సరాల క్రితం వరకు మాత్రమే. ఇక మధ్యప్రాచ్య దేశాల్లోని ఏకైక ప్రజాస్వామ్య దేశంగా ఉండేది అని చెప్పుకోవడానికి మాత్రమే. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఆ హక్కులన్నీ పోయి పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన హమాస్ దాడిని ఆమె నెసెట్, అదే ఇజ్రాయిల్ దేశపు పార్లమెంటుని నెసెట్ అంటారు, ఆ పార్లమెంట్లో ఖండించలేదు అన్నదే కారణం. దానికి బదులుగా నిరాశ్రయులు, నిరాయుధులైన ప్రజలపై ఇజ్రాయిల్ సైన్యం చేసిన దాడిని ఖండించింది. గాజాలో ఆసుపత్రులపై ఇజ్రాయిల్ సైన్యం చేసిన బాంబు దాడుల్లో 48 మంది సర్జన్లు మరణించగా 7 మాత్రమే బతికారని చెప్పారు. ఈమె నిజం మాట్లాడినందుకు 2 నెలల పాటు పార్లమెంటు నుంచి ఆమెను సస్పెండ్ చేసి 2 వారాల జీతం కోత కూడా విధించారు. ఏం జరిగినా సరే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు ఆవిడ. హమాస్ దాడిని ఖండించకపోవటం అంటే తనకు జీతాలు చెల్లించే ఇజ్రాయిలీ పౌరులకు ద్రోహం చేసినట్టే కదా. ఫలస్తీనులపై ఇజ్రాయిల్ సైన్యం అఘాయిత్యాలు చేస్తుందని ఆరోపించటం శత్రువులకు తోడ్పడినట్లే కదా అంటూ ఆమె మీద చర్యలు తీసుకోవాలంటూ నెసెట్ ఎథిక్స్ కమిటీ తీర్మానించింది. దీంతో ఐడా యుద్ధ ప్రాంతం నుంచి పౌరులను తరలించేందుకు ఏర్పాటు చేసిన మార్గంలోంచి పారిపోతున్న గాజా ప్రజలపై ఇజ్రాయిల్ సైనికులు కాల్పులు జరపటం ఎంతవరకు సమంజసం? పైగా నిరపరాధులపై, ఆసుపత్రులపై దాడి చేయలేదని చెప్పుకోవటం సిగ్గుచేటు. ప్రపంచంలోనే అత్యంత నైతిక విలువలున్న సైన్యం అని ఏ ముఖం పెట్టుకొని తమను తాము పొగుడుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు ఆమె. 2023 అక్టోబర్ 7 కంటే ముందు నుంచి ఇజ్రాయెల్ని అణిచివేసేందుకు చూస్తూనే ఉంది. 2023 జనవరి నుంచి అక్టోబర్లో హమాస్ దాడి వరకు ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఎందుకంటే న్యాయ సంస్కరణల పేరుతో ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త చట్టాలపై ఇజ్రాయిల్లోని శ్రామిక వర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంస్కరణల ముసుగులో న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారాలను తగ్గించి సుప్రీంకోర్టును తన గుప్పెట్లో పెట్టుకుని ఏకపక్ష చట్టాలే అమలయ్యేలా చూసుకోవడానికి ప్రభుత్వం తన సొంత అధికారాలను పెంచుకోవడానికే ఇలా చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇక నెతన్యాహుపై వ్యతిరేకత అనేది 2021లో నెతన్యాహు పార్టీ ఓడిపోవడంతో ఆయన ప్రధానమంత్రిగా పదవీచ్యుతులయ్యారు. 2022 నవంబర్లో ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక నియంతృత్వ పోకడలను మళ్లీ మొదలుపెట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సంస్కరణల ముసుగులో పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకోవడానికి చూసినప్పుడు ఐడాతో పాటు పార్టీ సభ్యులంతా ప్రభుత్వ చర్యలకు అడ్డుగా నిలబడ్డారు. సెప్టెంబర్ 2023లో జరిగిన సర్వేల పట్ల ఆ ప్రకారం నెసెట్లో నెతన్యాహును సపోర్ట్ చేసే పార్టీ సభ్యులు తగ్గిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనియన్లను దుర్మార్గులుగా చిత్రీకరించడం మొదలుపెట్టింది. పాలస్తీనియన్ల పట్ల ద్వేషాన్ని, కోపాన్ని, భయాన్ని, విషాన్ని ఇజ్రాయెల్ ప్రజల మనసుల్లో నింపేసింది. అదే గాజాలో మారణహోమం జరగడానికి కారణమైంది. ఐడా ఇజ్రాయెల్ గురించి చెబుతున్నప్పుడు 2002 గోద్రా ఘటన జ్ఞాపకానికి వచ్చింది. ఆ ఘటన కాస్త ముందే
గుజరాత్లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోవటం మొదలుపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. ఈ గోధ్రా ఘటన హిందూ ముస్లిమ్స్ను వేరు చేసి హిందూ ఓటర్లను అందరినీ ఏకమయ్యేలా చేసింది. ఆ వెంటనే కార్గిల్ యుద్ధం గుర్తొచ్చింది. ఆ యుద్ధానికి ముందు జయలలిత పార్టీ ఏఐడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం దాని మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయింది. కార్గిల్ యుద్ధం ప్రకటన తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమయ్యారు. దాంతో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిలబడింది. తన ప్రజాదరణ తగ్గిపోతుండటం, అంతర్జాతీయ మద్దతు బలహీనపడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ఈ అక్టోబర్ 7న జరిగిన సంఘటన. ఇజ్రాయెల్లోని చాలామంది ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా కానీ పాలస్తీనాకు వ్యతిరేకంగా కానీ లేదు, కాకపోతే జాతీయవాదం పెరిగిపోవడంతో తమ భావాలను వ్యక్తం చేయడానికి భయపడుతున్నారని చెప్పారు. గాజా, వెస్ట్ బ్యాంకుల్లోని పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న అణచివేత వేదన కలిగిస్తుంది. ఇజ్రాయిల్లో నివసిస్తున్న పాలస్తీనా పౌరులమైన తామంతా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇంతకు ముందు గాజా లేదా వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయిల్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడితే ఇజ్రాయిల్లోని పాలస్తీనీయులు రోడ్డెక్కి నిరసన తెలిపేవారు. కానీ ఇప్పుడు నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఒక హాల్లో సమావేశం అవడానికి ప్రయత్నించినప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చిందని హాల్స్ మూసేస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రజలకు తమను విలన్ల మాదిరి చూపిస్తూ తమ సమాజాల నుంచి తమను వేరు చేస్తుందన్నారు ఐడా. అక్టోబర్ 7 తర్వాత నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఇజ్రాయెల్ పౌరులకు యుద్ధం గురించి చెప్పారు. 4 దిక్కుల్లో యుద్ధం చేయాల్సి ఉంటుందని. మొదటి యుద్ధం గాజాలో, రెండవది వెస్ట్ బ్యాంకులో, మూడవది లెబనాన్లో జరుగుతుందన్నారు. 4వ యుద్ధం మాత్రం ఇజ్రాయిల్లోనే నివసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడే వారిపై అని చెప్పారు నెతన్యాహు. నెతన్యాహు స్పష్టంగా తమనే లక్ష్యంగా చూపించారు అనేది స్పష్టమవుతుందన్నారు ఐడా. ఇజ్రాయిల్ ప్రభుత్వం తమను శత్రువులుగా భావించడమే కాకుండా ప్రజల ముందు దేశద్రోహులుగా చూపిస్తుందన్నారు ఐడా. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై గొంతెత్తి ప్రశ్నించే వారిపై ప్రజలు దృష్టి పెట్టకుండా ఉండేలా చూడడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు బ్రెక్ట్ కవితలోని ఒక పంక్తి నా మనస్సులో మళ్ళీ తొంగి చూసింది. అదే, మనుషులు ఆలోచించగలరు, వారు ఆలోచించగలిగితే పరిస్థితులను కూడా మార్చగలరు అన్నదే ఆ కవితా వాక్యం అంటూ మన వినీత్ తివారీ ఈ అంశాన్ని అందజేసి ఇచ్చినటువంటి రచయితగా ఆయన గురించిన మనం విశేషాలను పరిశీలిస్తే వినీత్ తివారీ ఈయన రచయిత, మానవ హక్కుల కార్యకర్త. ఆయన ఇండియా పాలస్తీన్ సాలిడారిటీ నెట్వర్క్తో అనుబంధంగా పనిచేస్తున్నారు. అలాగే ఆయన ఏఐపిఎస్ఓ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ దాని జాతీయ కార్యదర్శుల్లో ఒకరన్నమాట వినీత్ తివారీ. 2025 నవంబర్లో ఆయన పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు జెరూసలంలో ఐడా టౌమా సులేమాన్తో ముచ్చటించిన సందర్భంలో ఈ అంశాన్ని ఆయన అనుభవపూర్వకంగా ఐడా టౌమా సులేమాన్ ప్రశ్నించే గొంతు అంటూ ఆమె గురించినటువంటి విశేషాలు వాటిని విరచించి అందజేయగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞానంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.